ముఖ్యంగా చెప్పాలంటే ఈ చెల్లింపుల కోసం ఆర్బీఐ పెట్టిన ఫ్రేమ్వర్క్ బాగానే ఉంది, తెలివిగా ఆలోచించారు. కానీ దాని సక్సెస్ మొత్తం మన వాణిజ్య లూటును తగ్గించుకోవడం మీదే ఆధారపడి ఉంది. అంటే అంటే మన ఎగుమతులను బాగా పెంచుకోవాలి. ఈ ఎస్ఆర్వీఏ లాంటి వ్యవస్థలు వాణిజ్యాన్ని సులభతరం చేస్తాయి, అంతేకాని మన వస్తువులకు డిమాండ్ క్రియేట్ చెయ్యవు. దంగా తయారవ్వాలి. ముగింపుగా చెప్పాలంటే భారత్ ఒక మంచి ప్రయత్నమే మొదలుపెట్టింది. ఆర్థిక అవసరాలు, రాజకీయ లక్ష్యాలు రెండూ ఉన్నాయి. యుఏఈ లాంటి చోట్ల కొంత సక్సెస్ కనిపించినా రష్యా అనుభవం చూపించినట్లు వాణిజ్య లోటు అనేది ఒక పెద్ద అడ్డుగోడలా ఉంది. అవును, కాబట్టి రూపాయి ప్రపంచయాత్ర విజయవంతం కావాలంటే మనం ప్రపంచానికి ఎక్కువగా అమ్మగలగాలి. ఈ పేమెంట్ సిస్టమ్ అనేది ఆ ప్రయాణంలో ఒక సాధనం మాత్రమే. మరి నాకు చివరి ప్రశ్న మెదులుతోంది, వినేవారికి కూడా ఆలోచించడానికి వదిలేద్దాం. రూపాయి అంతర్జాతీయంగా ఎదగడానికి మన ఎగుమతుల పోటీతత్వమే అంత కీలకమైనప్పుడు మనం కేవలం ఈ చెల్లింపుల విధానం మీదే ఇంతగా ఫోకస్ పెట్టడం అసలు సమస్య అయిన మన ఎగుమతి రంగాన్ని బలోపేతం చెయ్యాలనే ఆ పెద్ద, కష్టమైన పని నుంచి దృష్టి మళ్లిస్తోందా? లేక ఈ కొత్త ఆర్థిక ఏర్పాటు నిజంగా ఆ మార్పుకు ఏదైనా ఊతమిస్తుందా? ఏమంటారు? ఆలోచించాల్సిన విషయమే.